మనం చదువుకుంటున్నప్పుడల్లా ఏం మాట్లాడతాము? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి కదా, ఎప్పుడైతే మనం ప్రభువుని హృదయంలో చేర్చుకుంటామో అప్పుడే మన హృదయంలో ఆ రోజే, ఆ దినమే, నేడే ఏమైనట్లు? పుట్టినట్లు. హృదయంలో చేర్చుకోకపోతే ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, వాక్యం చదివినా, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, సంఘంలో ఇతరితర పరిస్థితులు నీవు అందిపుచ్చుకున్నా, ఈ రక్షకుడిని హృదయంలో చేర్చుకోకపోతే అంతా కూడా శూన్యమే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి మనందరి కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకములకు వచ్చాడు. ఈయన ఒక మతం కోసము రాలేదు, లేదా ఒక మతమును స్థాపించడానికి రాలేదు. ఈయన ఏదో కులము కోసం రాలేదు, ఏదో గోత్రము కోసం రాలేదు, ఈయన ఏదో ఒక ప్రాంతం కోసం రాలేదు. సర్వ మానవాళి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి అరుదిస్తూ వచ్చినాడు. కాబట్టి నేడు రక్షకుడు మీ కొరకు ఏమయ్యాడటండి? పుట్టి ఉన్నాడు. మీ కొరకై పుట్టి ఉన్నాడు, మనందరి కొరకై ఆ దేవాది దేవుడు పుట్టాడు అన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నాం? ఎందుకొరకు దేవుడే మానవుడై ఈ లోకమునకు రావాల్సి వచ్చింది? దేవుడే ఎందుకు నరావతారముగా ఈ లోకమునకు రావాల్సి వచ్చింది? దేవుడే మాంసయుక్తమైన దేహమును ధరించుకొని ఎందుకు ఈ లోకమునకు రావాల్సి వచ్చినది అంటే, ఈ లోకములో సర్వమానవాళి చెడిపోయి ఉన్నారు, పాపములో ఉన్నారు, పతనమైపోతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు, వారు నిత్య నరకానికి జోగడుతూ ఉన్నారు. అందుకే రాయబడుతూ వచ్చింది, నశించిన దానిని చెప్పాలి, నశించిన దాన్ని వెదికి రక్షించుట కొరకై ఎవరు వచ్చారంటండి? మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. నశించిపోతున్న మానవాళి కొరకై, ఓడిపోయిన మానవాళి కొరకై, పతనమైపోతున్న మానవాళి కొరకై, చెడిపోయిన మానవాళి కొరకై, పాపముతో ఉన్న మానవాళి కొరకై, అపరాధముతో ఉన్న మానవాళి కొరకై, శిక్షకు లోనవుతున్న మానవాళి కొరకై, ఉగ్రతలో ఉన్న మానవాళి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి అరుదించడం అనేది జరుగుతూ వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చినది అంటే, మొట్టమొదటిగా ఆది ఆదాములు దేవాది దేవునితో కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. దేవాది దేవునితో సంతోషకరముగా, ఆనందదాయకముగా ఆ యొక్క ఏదోను తోటలో వారు దేవాది దేవుణ్ణి ప్రతి చల్లపూట కలుసుకొని ముచ్చటిస్తూ ఉండేవాడు. అయితే ప్రియమైన వారులారా, శత్రువు చేసిన పనిని కారణం బట్టి ఆది ఆదాములు ఆజ్ఞను అతిక్రమించారు, లోబడలేదు, విధేయత చూపించలేదు. ఆ కారణం బట్టి ఒక మనుషుని ద్వారా లోకంలోనికి ఏమొచ్చిందంట? పాపము సంప్రాప్తమాయను అని రాయబడుతూ వచ్చింది. అయితే ఆ పాపం పరిపక్వమైన మరణానికంటే ప్రియమైన వారులారా, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, అంటే పాపానికి విరుగుడు ఏంది? పాపానికి విరుగుడు ఎవరండి? చెప్పాలి. పాపానికి విరుగుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పాపానికి విరుగుడు. కాబట్టి ఆది ఆదాము అమల ద్వారా పాపము లోకంలోనికి ఏ రీతిగా సంప్రాప్తమవుతూ వచ్చినదో, ఈ యొక్క మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ మరణము కాస్త జీవములోనికి ఆయన ఏం చేశాడు? దాటించటానికి ఆయన ఈ లోకములోనికి అరుదిస్తూ వచ్చినాడు. చూడండి, ఎంతో మంది ప్రవక్తలు పంపుతూ వచ్చినాడు, ఎంతో మంది న్యాయాధిపతులు పంపుతూ వచ్చినాడు, ఎంతో మంది రాజులను ఏం చేశాడు? ఆయన పంపుతూ వచ్చినాడు. కానీ మానవాళి మనస్సు, మానవాళి యొక్క హృదయం ఏం చేయలేదంట? మార్చబడలేదు. ఎంతో మంది వచ్చారు,
రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. కాబట్టి ఎంతో మంది వచ్చినప్పటికీ మానవాళి యొక్క హృదయాన్ని, మానవాళిని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, మార్చలేకపోతూ వచ్చినారు. అందుకే రాజు లేని కారణం బట్టి వారి ఇష్టానుసారంగా వారు ఏం చేశారంట, జీవిస్తూ వచ్చినారు, బ్రతుకుతూ వచ్చినారు. కాబట్టి ఎవరి మాట ప్రతి మనిషి కూడా వినట్లేదు. అందుకే అందరినీ పంపిస్తూ వచ్చినాడు. చివరికి ఎవరు రావాల్సి వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నరావతారముగా ఈ లోకంలోనికి రావటం జరుగుతూ వచ్చింది. అయ్యా, ఎందుకు దేవుడే మానవుడవ్వాలి అని అనేకమైన ప్రశ్నలు మీకు కలగవచ్చు. చూడండి, ఈ లోకంలో సామాన్యంగా మనం చెప్పుకోవచ్చు, ఒక మనిషి మాట మనిషి ఏం చేయగలడు? వింటాడు కదా, వింటాడు. ఒక మనిషి చెబితే ఇంకో మనిషి వింటాడు. అదే రీతిగా మనకు తెలియని భాషలతో జంతువులు రెండు కలిసి మాట్లాడుకుంటాయి. వాడి భాష వాటికి ఉంది, పక్షుల భాష పక్షులకు ఉంది, జంతువుల భాష జంతువులకు ఉంది. వాటిని కలుసుకొని అవి చక్కగా మాట్లాడుకుంటాయి, ముచ్చటించుకుంటాయి. దేవుడే నరావతారముగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, దేవుడే మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఆయన వచ్చి చెబితే వింటారని, ఆయనే స్వయాన వచ్చి చెబితే వింటారు అని, గ్రహిస్తారు అని, అర్థం చేసుకుంటారని, రక్షణ పొందుతారని, మారు మనసు పొందుతారని, జీవితాలు మార్చుకుంటారని ఆయనే స్వయాన రావాల్సి వచ్చినది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చీమ భాష చీమకు అర్థమవుతుంది, జంతువుల భాష జంతువులకు అర్థమవుతుంది, మనుషుల భాష మనుషులకు అర్థమవుతుంది. అందుకే దేవాది దేవుడు మనుషుల రూపంలో ఈ లోకంలోనికి అర్థిస్తూ వచ్చినాడు. ఒక మనిషిగా చెబితే అర్థం చేసుకుంటారని, ఒక మనిషిగా చెబితే ఆయన యొక్క బాధను, ఆయన యొక్క వేదనను, ఆయన యొక్క స్థితిని అర్థం చేసుకుంటారని, గ్రహిస్తారని ఆ దేవుడే మానవుడై ఈ లోకంలోనికి అర్థిస్తూ వచ్చినాడు. ఇది మానవుడు గ్రహించలేకపోతూ వచ్చినాడు. ఇది మానవుని యొక్క, దేవుని యొక్క మనస్సును గ్రహించలేకపోతూ వస్తున్నారు. దేవుని యొక్క ఆలోచనను గ్రహించలేకపోతూ వస్తున్నారు. అంటే సర్వమానవాళి ఏదో ఒక పొరపాటులో ఉన్నారే, సర్వమానవాళి నశించిపోతున్నారే, సర్వమానవాళి పాపంతో ఉన్నారే, అరే నేనే వెళతాను అని చెప్పేసి దేవుడే నరావతారం వచ్చి సర్వమానవాళితో మాట్లాడుతూ వస్తున్నాడు కదా. సర్వమానవాళితో ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ దేవాది దేవుడే నరావతారముకు వచ్చి సర్వ మానవాళితో మాట్లాడుతున్నాడు. ఇదిగో రక్షణ పొందు, ఇదిగో జీవితాన్ని మార్చుకో. ఆయన జీవించిన జీవితము చాలా లిటిల్ బిట్, అంటే చాలా స్వల్పమైనదే. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆయన 100 సంవత్సరాలు జీవించాల. ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు ఆయన. అంటే యుక్త వయస్సులోనే దేవుడు ఏం చేయబడ్డాడు? మన కొరకై సిలువలో పెడుతూ వచ్చినాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. ఆయన యొక్క ఆ యుక్త వయస్సులోనే ఆ శరీరమును దారులుగా దున్నించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఆ త్యాగము బహుశా ఎవరు కూడా చెయ్యలేరు. అందుకే ప్రియమైన వాళ్ళారా, నశించిపోతున్న మన కొరకాయ, పాపంతో మన కొరకాయ, అపరాధముతో ఉన్న మన కొరకాయ యేసుక్రీస్తు ప్రభువారు పుడుతూ వచ్చినాడు. అందుకే రాయబడుతూ వచ్చింది ఇక్కడ, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఏమైనటండి పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు కదా, నేడు అనే పదాన్ని మనం చూస్తే మనము ప్రతిదాన్ని కూడా వాయిదా వేస్తాం కదా. నేడు అంటే చెప్పాలి టుడే అని కదా, టుమారోనా టుడేనా కదా. నేడు అంటే టుడే, ఇప్పుడే కదా, ఈ రోజే. ఈ రోజు చేయవలసిన పనులు ఈ రోజు చేయకుండా రేపు చేస్తే చెప్పండి, మన దైనికమైన జీవితం అంటే జరిగే పరిస్థితులను చూస్తే ఈ రోజు చేయకుండా రేపు చేస్తే ఏమైంది పరిస్థితి? ఉద్యోగంలో చూడండి, ఈ రోజు చేయకుండా నేను రేపు చేస్తానంటే నువ్వు రేపే రారా బాబు అని ఏం చేస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అంతే. నువ్వు ఈ సమయానికి రావాలంటే ఈ సమయానికి ఆడ ఉండాలి, కరెంట్ గ్రౌండ్లో ఉండాలి, ఖచ్చితంగా దాంట్లో పాల్గొనాలి, చెయ్యాలి.
లేదు అనుకో, నీకు ఒక ఏమి ఇస్తాడు, మేమే ఇస్తాడు. నువ్వు ఎక్కడికి రాలేదు, సమయానికి రాలేదు. కాబట్టి నేడే రక్షకుడు మీ కొరకే పుట్టినాడు. వాయిదాలు వేస్తూ ఉంటాం. కొన్నిసార్లు యేసు ప్రభుని హృదయంలో మనం చేర్చుకోం. హృదయము మనల్ని మోసం చేస్తుందని, హృదయము మనమే మోసం చేసుకుంటున్నామని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి, నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు అంటే నేడే ఆ రక్షకుడిని నీ హృదయంలో ఏం చేయాలి, చేర్చుకోవాలి. నేడే, ఇప్పుడే కదా. శిలువ మీద దొంగత ఏమన్నాడు చెప్పాలి, ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా ఎక్కడుంటావు, పరదేశు. అయ్యా రేపు ఉంటావు అన్నాడా, ఇల్లుండి ఉంటావు అన్నాడా, ఆదివారం వస్తుందిలే, ఆదివారం కాకుండా సోమవారం వద్దుకోలే అన్నాడా? కాలేదు కదా. నేడే నాతో కూడా నీవు ఎక్కడుంటావు, పరదేశీలో ఉంటావు. నేడే, చూడండి, టుడే, ఇప్పుడే. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలి, నేడే రక్షకుని ఏం చేయాలి, మన హృదయంలో ఏం చేయాలండి, చేర్చుకోవాలి. మన హృదయంలో నేడే, ఇప్పుడే, తక్షణమే కదా. ఇది అవసరం, ఇది చాలా అవసరం. కాబట్టి మన హృదయమును మనం చాలా జాగ్రత్త చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. హృదయమును ప్రభువులు లేదా హృదయంలోకి ప్రభువుని మనం ఏం చేయాలి, ఆహ్వానించే వారం ఉండాలి. ఎప్పుడు ఆహ్వానించాలి? 22 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాదు, 23 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాదు, ఒక 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాదు. చచ్చే ముందు అయ్యా నువ్వే ఉన్నావు అంటే కుదిరిద్దా? అని ఇంతకాలం వేస్ట్ చేసావు కదా, ఇంత సమయం దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఎందుకు ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు, ఎందుకు దినాలు పొడిగిస్తున్నాడు, ఎందుకు మన జీవితంలో సెకండ్స్ పొడిగిస్తున్నాడు, ఎందుకు రోజులు పొడిగిస్తున్నాడు, ఎందుకు సంవత్సరాలు పొడిగిస్తున్నాడు తెలుసా? నేడే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ హృదయంలో చేర్చుకోవాలని, ఇప్పుడే చేర్చుకోవాలి. అందుకే నీ కొరకే పుట్టి ఉన్నాడు ఆయన, ఎవరి కోసమో పుట్టలేదు, నీ కొరకై. ఈ మాశబ్దాలు వింటున్న ప్రజలారా, నీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆయన ఏదో మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన ఏదో ప్రాంతానికి చెందినవాడు కాదు, లేకపోతే ఆయన ఏదో ఆ కులాలకు చెందినవాడు కాదు, ఏదో మతాలకు చెందినవాడు కాదు. బైబిల్ చెబుతుంది అపొస్తలుల కార్యములో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు అందరూ వాడు, ఏదో ఒక కులముకో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశములకో చెందినవాడు కాదు. ఒక విషయం చెప్పాలంటే ఆయన యూనివర్సల్ చెప్పాలి. ఎవరండి ఆయన? యూనివర్సల్ గాడ్. ఆయన ప్రపంచం మొత్తానికి ఆయనే దేవుడు, ప్రపంచం మొత్తానికి ఆయనే దేవుడు. అది మనం ఎరగాలి, ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి నేడే, ఇప్పుడే, తక్షణమే, ఇది అవసరం, చాలా అవసరం. హృదయములో చేర్చుకోకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థమే. హృదయంలో చేర్చుకోకుండా యేసు ప్రభువారిని నీకు ఆశీర్వాదాలు లేవు. యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకోకుండా సంతోషం లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకోకుండా సమాధానం లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకోకుండా ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. సంతోషం ఉంది, సమాధానం ఉంది, దూత అంటుంది భయపడకుడి. ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడే, ఈ క్షణమే కదా యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో ఏం చేయాలండి, చేర్చుకోవాలి. అందుకే నేడే రక్షకుడు మీ కొరకై ఏం చేశాడంటండి, పుట్టి ఉన్నాడు. నీ కొరకై పుట్టి ఉన్నాడు. పుట్టించెను లేదా పుట్టెను అన్న మాటను మనం చూస్తే ఇదే పదాన్ని అపోస్తుల కార్యములు చూడండి, 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు, ప్రియమైన వారులారా, 13వ అధ్యాయము 23వ వచనం. దేవుడు తన వాగ్దానం చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడుకు యేసు
యేసును ఏం చేశాడంటండి? యేసును ఏం చేశాడంట? ఆ పదం చూడాలి. పుట్టించెను కదా, యేసును పుట్టించెను. ఎలా అంటాడు? రాయబడుతూ వచ్చింది. ఎవరంట ఆయన? రక్షకుడుగా యేసును ఏం చేశాడంట? పుట్టించెను కదా. రక్షకుడుగా యేసును పుట్టిస్తూ వచ్చినాడు. ఈయన ఎవరు అంటే రక్షకుడు, సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చిన వాడు. ఒక ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, ఒక యూదులు మాత్రమే కాదు, అన్ని జనాంగమైన మనల్ని కూడా ఆ దేవాది దేవుడు రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. ఇది ఎలా కలుగుతూ వచ్చిందంటే, ప్రియమైన వారులారా, ఆయనను ఏం చేశారు? యూదులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా తృణీకరించారు, త్రోసివేశారు. నీవి కాదన్నారు కదా. మాకు ఇంకా ఎవరు వస్తారయ్యా? మెస్సయ్య వస్తాడు అని. ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ఏంది? మెస్సయ్య వస్తాడు వస్తాడు వస్తాడు. ఆల్రెడీ వచ్చాడు, వెళ్ళిపోయాడు కూడా ఆయన, మళ్ళా వస్తాడు కదా. వాళ్ళు నిరాకరించిన కారణాన్ని బట్టి కదా మనము మన వైపు ఆయన మళ్ళాడు. ఇప్పుడు అన్న జనులైన మనల్ని దేవుడు దర్శిస్తూ వచ్చినాడు. ఇది కృపాకాలము. కృపాకాలము. ఈ కృపాకాలములో మనకు ద్వారాలు ఏం చేయబడినాయి? తెరవబడి ఉన్నాయి, వాళ్ళకు మూయబడి ఉన్నాయి. మనకు కూడా ఒక దినం వస్తుంది, ఈ కృపా ద్వారాలు మూయబడతాయి. నేనే యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి. అందుకే రాయబడి వచ్చింది, రక్షకుడగు యేసును ఏం చేశాడంటండి? పుట్టించెను. యేసును పుట్టించెను కదా. మనల్ని కూడా ఏం చేశాడు దేవుడు? పుట్టించాడా పంపాడా? చెప్పాలి. ఏం చేశాడు? పుట్టించాడు. 100వ కీర్తన 3లో రాయబడుతూ వచ్చింది. ఏం రాయబడుతూ వచ్చింది? మనలో కూడా దేవుడు ఏం చేశాడంట? పుట్టించాడు అని రాయబడుతూ వచ్చింది. 100వ కీర్తన రండి ప్రియమైన వారులారా, 3వ వచనం. యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. ఎవరిని పుట్టించాడంటండి? ఆయనే మనలను ఏం చేశాడంట? పుట్టించాను. మనల్ని పుట్టించాను కదా. ఆయనే మనల్ని పుట్టించాడు. అందుకే యేసు ప్రభువుని రక్షకుడుగాను అంగీకరించాలి. యేసు క్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి, ఆయన్ను తెలుసుకోవాలి. అందుకే రాయబడుతూ వచ్చింది, యెహోవాయే. ఎవరైనా తెలుసుకోవాలంటండి? ఏం చేశాడంట? పుట్టించెను. పుట్టించెను. ఆయనే మనల్ని పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఎలా పుట్టించాడు? ఎలా పడితే అలా పుట్టించాలా? ఎలా పుట్టించాడంట? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము తీయండి, పేజీ నెంబర్ 560. పేజీ నెంబర్ 560, పాత నిబంధనలు 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. వివిధమైన ఏం కల్పించుకున్నారంటండి? తంత్రములు కల్పించుకున్నారు. చూడండి ప్రియమైన వారులారా, మానవులు అందరూ కూడా దేవుడు ఎలా పుట్టించాడు అంటే, ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ వారు ఏం కల్పించుకున్నారంట? వివిధమైన తంత్రములను వారు కల్పించుకున్న వారిగా ఉన్నారు. అందుకే త్రోవ తప్పిన వారిగా ఉన్నారు. యథార్థమైన జీవితం లేని వారిగా, యథార్థమైన ప్రవర్తన లేని వారిగా, యథార్థమైన భక్తి లేని వారిగా, యథార్థమైన మనసు లేని వారిగా, యథార్థమైన ఆలోచన లేని వారిగా, యథార్థమైన క్రియలు లేని వారిగా, యథార్థమైన నడవని వారిగా, యథార్థమైన పనులు చేయని వారిగా వారు ఉంటూ వస్తున్నారు. అందుకే ప్రియమైన వారులారా, దేవుడు మాత్రం మనుషులందరినీ కూడా ఎలా పుట్టించాడంటండి? ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ వారు వివిధమైన ఏం కల్పించుకున్నారంట? తంత్రములు కల్పించుకున్నారు. ఏ తంత్రాలు? మంత్రాలా? తంత్రాలా? ఏ తంత్రాలు అంటారు మరి? చెప్పాలి. సాతాను యొక్క తంత్రములు కల్పించుకున్నారు.
అందుకే వారు ఆ యథార్థతను విడిచిపోయారు, మార్గమును విడిచిపోయారు, త్రోవను తప్పిపోయారు కదా. కాబట్టి అందుకే ప్రియమైన వారులారా, మనల్ని కూడా దేవుడు పుట్టించాడు, యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ విధమైన తంత్రాలను మనం ఏర్పాటు చేసుకున్నాం, అందుకే దేవునికి దూరం అయిపోతున్నాం. ప్రియమైన వాళ్ళ దేవుడెవరో తెలుసుకోలేని వారముగా, దేవుడెవరో అర్థం చేసుకోలేని వారముగా, దేవుడెవరో గ్రహించలేని వారంగా మనం మిగిలిపోతూ ఉన్నాం. మనుషులందరినీ కూడా దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. మనల్ని అందరినీ కూడా భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా కులం లేదు, జాతి లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏది లేదు, అందరినీ కూడా ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ సాతాను యొక్క తంత్రములో చిక్కుకున్న వారు యథార్థతను వారి విధులు వదిలిపెడుతూ వచ్చారు. ఆ యథార్థతను లేని వారిగా ఉన్నారు. యథార్థవంతుడైన దేవుణ్ణి తెలుసుకోలేని వారిగా, యథార్థమైన ప్రేమను తెలుసుకోలేని వారిగా, యథార్థమైన ఆ ప్రభు యొక్క మహా సంకల్పాలను ఎరగలేని వారిగా వారు ఉంటూ వస్తున్నారు. అని దేవుడు యథార్థవంతుడు కదా. ఏ మానవుడు నశించి ఎక్కడికి ఇష్టం లేదు ఆయనకి, నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి ఇష్టపడక. ప్రియమైన వారులారా, ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, సర్వ మానవాడిని ప్రేమించాడు, కానీ యథార్థతను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. చెప్పుకుంటూ పోతే ఇదంతా లెంత్ ఎక్కువైతే, ఒకటి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కదా. పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు? మన కోసం పుట్టాడు. ఇప్పుడు ఎప్పుడు రక్షణ పొందాలి మనం? చెప్పాలండి, ఎప్పుడు రక్షణ పొందాలి? నేడే, ఇప్పుడే, తక్షణమే ఆయనను హృదయంలో ఏం చేయాలి? చేర్చుకోవాలి. రెండవదిగా ఎవరిని పుట్టించాడు? రెండవదిగా మనల్ని పుట్టించాడు. ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వారి విధమైన తంత్రాలు ఏర్పాటు చేసుకొని తమ యథార్థతను విడిచిపెట్టి త్రోవ తప్పి తిరిగేవారిగా, త్రోవను విడిచేవారిగా, మార్గము తప్పేవారిగా వారు ఉన్నారు. అందుకే దేవుడు దర్శించటానికి మరలా ఆయన ఈ లోకంలోనికి వస్తూ వచ్చినాడు. యథార్థత లేని వారి విషయంలో మరలా ఆ యథార్థతను దేవుడు ప్రసాదించడం కోసం దేవుడే మానవుడై ఈ లోకంలోనికి వచ్చాడు. సర్వమానవాళి కూడా యథార్థవంతులే, కానీ విధమైన తంత్రాలను వారు ఏం చేసుకున్నారంట? ఏర్పాటు చేసుకొని యథార్థతను పోగొట్టుకున్నారు. త్రోవ తప్పి తిరిగేవారిగా ఉన్నారు, మార్గమును విడిచిపోయేవారిగా ఉన్నారు, దారిని మర్చిపోయేవారిగా ఉన్నారు. ఏం చేశారంట? మర్చిపోయారు అని రాయబడుతూ వచ్చినది బైబిల్ గ్రంథములో. మూడవదిగా రండి ప్రియమైన వారులారా, ఒకటి, రక్షకుడు పుట్టాడు. రెండవదిగా మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన పుట్టించాడు. మనకి ఏం పుట్టించాలనుకుంటున్నాడు ఆయన? మలాకీ గ్రంథము 2వ అధ్యాయం. ఏం పుట్టించాలనుకుంటున్నాడు? 2వ అధ్యాయము రండి, 5వ వచనం. 2:5 మలాకీ గ్రంథం 2:5. నేను చేసిన నిబంధన వారి జీవముకును సమాధానమునకును కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి తిని, వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయములో భయము గలవారై. ఇప్పుడు ఏం పుట్టించాలనుకుంటున్నాడు ఆయన? చెప్పాలి, ఏం పుట్టించాలనుకుంటున్నాడు? ఆయనే మన కొరకే పుట్టాడు. రెండవదిగా మనల్ని పుట్టించాడు. ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. ఇప్పుడు ఆయన మనకేం పుట్టించాలనుకుంటున్నాడు? భయభక్తులు పుట్టించాలనుకుంటున్నాడు. తెలంగాణ భాషలో చెప్పాలంటే, మరి వారే ఏం పుట్టిందరా నీకు? ఇక్కడ లేదు, వరంగల్లో ఉంది ఈ భాష. ఏం పుట్టిందిరా అంటారా? అనరా? అసలు మాట ఏంటి లేదు. సామాన్యముగా మనం అంటాం కదా, ఏం పుట్టిందో మరి నా మాట అంటలేదు. నాకు
లోబడతలేరు, నాకు విధేయత చూపించట్లేదు కదా. కానీ దేవుడు అంటున్నాడు అది చెడ్డ విషయము. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, భయభక్తులను ఏం చేయాలని వారికి పుట్టించాలి, భయభక్తులను వారికి పుట్టించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు వచ్చాడు. సర్వమానవాళికి కూడా భయము లేని వారుగా ఉన్నారు, భయము లేని వారుగా ప్రవర్తిస్తున్నారు, భయము లేని వారుగా జీవిస్తున్నారు, భయము లేని వారుగా మాట్లాడుతున్నారు, భయము లేని వారుగా నడుస్తున్నారు, భయము లేని వారిగా వారు చూస్తూ ఉన్నారు. అందుకే దేవాది దేవుడు ప్రియమైన వారులారా, వారికి నేను భయభక్తులు ఏం చేస్తాను, పుట్టించుటకై అని రాయబడుతూ వచ్చినది. చాలా సార్లు ఈ వర్తమానాలు మనం వింటున్నామే కానీ మనుషులు ఏం కలగట్లేదండి, చెప్పాలి, ఏం కలగట్లేదు, భయము కలగట్లేదు. వర్తమానాలు వింటున్నా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనకు తగులుతున్నప్పటికీ కూడా దేవుని భయం మనకేం కలగట్లేదు, మనకు కలగట్లేదు. దేవుని భయం లేని వారిగా, దేవుని యందు భక్తి లేని వారిగా మనం మార్చబడుతున్నాం. అందుకే మనం ఆలోచన చేయాలి. ఒకటి, ఆయనే మన కొరకే పుట్టాడు. రెండవదిగా మనల్ని పుట్టించాడు, యథార్థవంతులుగానే పుట్టించాడు. విధమైన తంత్రాలను కల్పించుకొని ఆ యథార్థతను వారు విడిచిపెడుతూ వచ్చినారు. మూడవదిగా ప్రియమైన దేవుని పిల్లలారా, తాను అనుకున్న విషయం ఏంటంటే ఎట్లాగైనా సరే భయభక్తులను వారికి నేను ఏం చేయాలి, పుట్టించాలి. ఎట్లాగైనా సరే వారికి భయభక్తులను పుట్టించాలి. అందుకే అబ్రహాం విషయంలో రాయబడుతూ వచ్చినది, అయ్యా వారి దేవుని ఎదుట వారికి ఏం లేదు, బొత్తిగా భయం లేదు. రోమిలకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది, వారు భయము లేనివారు. దేవుని మాట అంటే భయం ఉండాలి. దేవుడు అంటే ఏముండాలండి, ఫస్ట్ భయం ఉండాలి, వణకాలి. దేవునికి ఏముందని సింపుల్గా తీసేయకూడదు. ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా చూసేటప్పుడు, ఏదైనా జరిగించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడున్నాడు అనే భయముతో ప్రవర్తించేవారముగా, భయముతో జీవించేవారముగా, భయముతో ఉండేవారముగా మనం ఉండాలి. మనలాంటి వాడు కాదాయన, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. భయభక్తులను దేవుడు పుట్టించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ కూర్చొని వింటున్నా నీకు, ఈ వాక్శబ్దాలు వింటున్నా నీకు దేవుడు నిన్ను పుట్టించాడు. దేవుడు అంటే భయం ఉందా, దేవుడు అంటే భక్తి ఉందా? ఒకసారి ఆలోచన చేయి. నీకు నీవు ఆలోచన చేయి. ఆయన ధర్మశాస్త్రం, ఆయన గ్రంథం మనకు భయమును పుట్టించేదిగా ఉంది. అందుకే మనము చాలా జాగ్రత్త పడాలి. చూడండి, ఒక తండ్రికి పిల్లవాడు భయపడకపోతే మనం ఏమంటాము, వాడు నాకు ఏం చేయట్లేదు అయ్యా, భయపడట్లేదు, నాకు భయపడట్లేదు అంటానే. ఓన్లీ ఒక మధ్యవర్తికే తండ్రి భయపడట్లేదు అంటే అసలు ఇచ్చిన ఆయనకి మనం అంతా ఎవరిని, మధ్యవర్తులమే. ఏరికి పిల్లలు తీసుకున్నానంటే మనం అంతా మధ్యవర్తులమే. ఇచ్చింది ఎవరు చెప్పండి, ఎవరు ఇచ్చారు? మనంతట మనం కలుగు చేసుకోవాలా, మనంతట మనం పుట్టించాలి. అట్లా అనుకుంటే ఎంతో అయ్యేది. ఇప్పటికి ఆయనే మనకి ఇచ్చాడు. కాబట్టి మధ్యవర్తులకి అని నా మాట వింటలేదు, నా భయము లేదు అని ఎంతో కుమిలిపోతామే. మరి దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఉంటే ఎట్లాగా? పత్రికలో మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు ఎలా ఉన్నారు, శరీరానుసారులు అయ్యారే. ఇంకో చోట ఏవు భక్తులు ఉంటాడు, నా భక్తే నాకు ధైర్యం పుట్టించింది. నా భక్తిగా ఉంటే, భయముతో ఉంటే అదే మనకు ధైర్యమును పుట్టించేదిగా ఉంది. భయభక్తులు దేవుని యందు నీవు నేను కూడా కలిగి ఉండాలి. అందుకంటాడు కదా, కీర్తన గ్రంథం 119వ కీర్తన. రండి ప్రియమైన వారులారా, కీర్తన గ్రంథము 119వ కీర్తన
119 కీర్తన 38, 119, 38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. కదా, నీవిచ్చిన వాక్యం మనుషులలో నీకు నీ ఏంటంటే భయమును పుట్టించుచున్నది. భయమును పుట్టించుతుంది. ఏంటంటే భయం పుట్టించేది ఏందంట? ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? ఏం పుట్టిస్తుందంటండి? నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవుని వాక్యం అంటే భయం ఉండాలి. ఎందుకు వాక్యం అంటే భయము? ఆది యందు ఏముంది? వాక్యము నేను. ఆ వాక్యం దేవుని వద్ద ఉండను. ఆ వాక్యమే ఏమైందంట? దేవుడైనను. ఆయనే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుగా మన మధ్య ఏం చేసాను? నివాసం చేసాను. బైబిల్ అంటే దేవుని వాక్యం అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. గసగస దేవుడికి మనం వణకాలి. అట్లా వణికి ఆశీర్వాదాలు పొందాను కదా. ఏసేపు ఉన్నాడండి, పాపం చేస్తే పోలా, కానీ దేవునికి ఏం చేశాడు? భయపడ్డాడు. చేయకూడదు, నేను చూడకూడదు, నేను అలా ఉండకూడదు. అందుకే ఆమె లోనుంటే ఈయన ఎక్కడ ఉండేవాడంట? బయట ఉండేవాడు. ఆమెలో బయట ఉంటే ఈయన ఎక్కడ ఉండేవాడంట? లోన్ ఉండేవాడంట. అంటే ఎంత భయము! ఎవరంటే చెప్పండి అండి, ఎవరు? యేసేపు. ప్రియమైన వారు లేదా? ఎంత భయము కలిగిన వాడు, ఎంత భయము కలిగి ప్రవర్తించిన వాడు. అయ్యో, నా దేవునికి నేను విరోధముగా ఈ పాపాన్ని నేను ఏం చేయను, కట్టుకోను అని చెప్పేసి అన్న పదాలు చూస్తే దేవుని ఎంత భయభక్తులు వారు కలిగి ఉన్నారు, ఎంత భయము కలిగి ఉన్నారు. అందుకే దేవుడు అంటే భయం ఉంది కాబట్టి ఆ యొక్క పని చేయలేకపోతూ వచ్చిన అనేక సార్లు మనము కూడా మన జీవితంలో దేవుని భయం బొత్తిగా లేకుండా పోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను వారికి ఏం పుట్టించాలి? ఇప్పుడు ఏం పుట్టించాలి? భయభక్తులను పుట్టించాలి. నీ వాక్యమే ఏముందంటండి? మనుషులలో నీ భయమును ఏం చేస్తుంది? పుట్టించేదిగా ఉంది. నీ వాక్యమే మనుషుల్లో భయాన్ని పుట్టించేది ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివాసం చేస్తూ వచ్చినది. జాగ్రత్త పడు. సిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే చూడొద్దు. రేపు కొరమసింహమై రానై ఉన్నాడు. తెల్లని గుర్రం మీద రానై ఉన్నాడు. ఆయన శిక్షకు, ఆయన యొక్క ఉగ్రతకు ఎవ్వరూ కూడా తట్టుకోలేడు, తాడుకోలేడు. బండలు అంటారంట వాళ్ళు. అయ్యా మా మీద పడమంటే అవి కూడా మా మీద పడ. బహుభయంకరుడు. బైబిల్లో రాయబడి తెలిసింది. ఆయన ఎవరంట? భయంకరుడైన దేవుడు ఆయన. జాగ్రత్త పడాలి. భయంకరుడైన దేవుడు ఆయన. అందుకే భయభక్తులు కలిగి మనం జీవించాలి. భయభక్తులు కలిగి మనము ఉండాలి. కానీ నాడు దినాలలో దేవుడు అంటే ఈజీ అయిపోయింది కదా, సులువు అయిపోయింది కదా. సులువు. ఏం చేస్తాడు ఆయన? ఎన్ని చేయలేదు, నేను ఎన్ని చేయలేదు, ఎన్ని చేసాను, ఒకటైనా శిక్ష వచ్చిందా? రాలేదు కదా అని తెగించి ఏం చేస్తున్నాడు? తెగించి ఎక్కువ చేస్తాడు, తెగించి పాపం చేస్తున్నాడు. కీర్తనకారుడు అంటాడు కీర్తన గ్రంథములో, నేను నీ వంటి వాడినని నీవు అనుకుంటివా? పిచ్చోడా, నేను నీ వంటి వాడిని కానురా. వరుసగా ఏం చేస్తాను? నీ కళ్ళ ముందు నువ్వు ఏది చేసావో, ఎక్కడ ఏది మాట్లాడావో, ఎక్కడ ఏ పాపం చేసావో వరుసగా ఏం చేస్తాను? దాన్ని తీసుకుని వస్తాను, చూపిస్తాను. సరి చేసుకుంటేవా సరే, లేకపోతే నీ పని అయిపోయినట్టే. దేవుడు అట్లా చేశాడండి. గెహాజీ పని ఏమైంది? తనకి, తన ఇంటి వారందరికీ సంపాదించుకున్నాడు, శాపం సంపాదించుకున్నాడు. చూడండి, దేవునితో ఆటలాడద్దు.
అందుకంటాడు కదా, ఉంటే ఎట్లా ఉండు, చల్లగానైనను ఎట్లా ఉండాలంట, ఎట్లా ఉండాలంట మనుషులు, నువ్వెచ్చగా అన్నారు. చల్లగానైనను వెచ్చగానైనా లేవు. ఎలా ఉన్నావు నీవు? నువ్వు వెచ్చగా ఉన్నావు. నువ్వు వెచ్చగా ఉంటే ఉమ్ము వేయబడతావు. జాగ్రత్త. నువ్వు వెచ్చగా ఉంటే ప్రేమిన వాళ్ళ దేవుడు వద్దంటాడు. జాగ్రత్త పడు. అందుకే దేవుని యందు భయభక్తులను కలిగి ఉండాలి. దేవుడు అదే అంటున్నాడు, నేను పుట్టాను, నీవు నన్ను ఏం చేయాలి, నేడే హృదయంలో ఏం చేసుకోవాలి, చేర్చుకోవాలి. రెండోదిగా నేను మిమ్మల్ని పుట్టించాను. ఎలా పుట్టించాను? యథార్థవంతులుగా పుట్టించాను. కానీ మీరు వివిధమైన ఏం కల్పించుకున్నారు, తంత్రాలు కల్పించుకున్నారు, నాకు దూరం అయిపోయారు. అయినా నేను మీకోసము వచ్చాను. అయితే నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఒకటి భయభక్తులు ఏం చేయాలి, పుట్టించాలి మీకు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం. దేవుడు చూడాలనుకుంటున్నావా? దేవుడు చూడాలనుకుంటున్నావా? దేవుడు ఆలోచన చేయడానుకుంటున్నావా? దేవుడు హృదయాన్ని చూడాలనుకుంటున్నావా? దేవుడు నీవు మాట్లాడే మాట రాదు మునిపే నువ్వు ఏం చెబుతావు? నువ్వు మాట్లాడేది తెలుసు కదా, నువ్వు చేసేది తెలుసు. తెగించి పాపం చేయొద్దు. అందుకే బైబిల్ చక్కగా రాయబడి వచ్చింది, హానికరమైన పాపం ఉందంట, హానికరం కాని పాపం కూడా ఉందంట. తెగించి చేస్తే జాగ్రత్త, శిక్షకు పాత్రుడు అవ్వద్దు. తెగించి పాపం చేయొద్దు. ఏముంది అనుకోవద్దు. దేవుడంటే భయభక్తులు లేనివాడుగా జీవించొద్దు, భయము లేనివాడుగా జీవించొద్దు. అందుకే జాగ్రత్త పడు. ప్రభు అంటున్నాడు, నేను వారికి ఏం పుట్టిస్తాను ఇప్పుడు, భయభక్తులను పుట్టించేవాడిగా ఉన్నాను. ఎట్లా పుట్టిస్తాడు ఆయన? ఆయన కనబడితే చాలు. ఆయన కనబడితే చాలు. భక్తి కాదు. ఇవన్నీ నిర్గమాకాండము, ప్రియమైన వాళ్ళారా, నిర్గమాకాండము 20వ అధ్యాయము. నిర్గమాకాండము ప్రియమైన వాళ్ళారా రండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం చదవండి. 18, 19, 20 వచనాలు. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ పూలధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఎట్లనిరి. ఏమన్నారంటే మోషేతో భయపడి 19వ వచనం, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినడలా, దేవుడు మాతో మాట్లాడినడలా ఏమైపోతాం మేము? ఎంత భయంకరమైన మాట. వాళ్ళు అంటున్నారు, ప్రజలు అంటున్నారు, ఓ మోషే నువ్వైతే మాతో ఏం చేయము, మాట్లాడము. ఒకవేళ దేవుడు మాట్లాడాడా మేమేమైపోతాం? చెప్పండి, ఏమైపోతాం? మేము సరిపోతాం, మేము బతకం ఇక. అంటే దేవుడు ఎంత పవర్ఫుల్గా ఉంటాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడితే చాలు మోషే, దేవుడు వద్దు. ఒకవేళ దేవుడు మాట్లాడితే మేము సరిపోతాం అని దేవుడికి వారు భయపడేవారుగా ఉంటున్నారు. ఇంకా చూస్తే మనం 20 వచనం, అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచేసాడని ప్రజలతో చెప్పాడు. దేవుడు ఏం చేశాడంట? ఏం చేశాడు? ఎందుకు ఏం చేశాడు? ఎందుకు వచ్చాడు? ఎక్కడ ఉండవలసిన వాడు అక్కడ సమాజంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుని భయం లేని వారిగా ఉన్నారు, భక్తి లేని వారిగా ఉన్నారు, ప్రవర్తన సరిగా లేదు, వారి జీవితంలో సరిగా లేవు. అందుకే ప్రియమైన వాళ్ళ దేవుడే ఏం చేశాడు? ఎందుకో తెలుసా? పాపము చేయకుండానట్లు వారికి ఏం కలుగు చేయాలి? నేను చెప్పాలి, ఏం కలుగు చేయాలంట? చూడండి, అక్కడ క్షుణ్ణంగా చూస్తే మనకు అర్థమైంది. 20 వచనం, అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము. మీకేం కలగాలి? ఇప్పుడు భయం కలగాలి. ఎందుకు భయము? ఎందుకు భయం కలగాలి? పాపము చెప్పాలి. ఏం చేయకుండా అండి? ఈ పదం నాతో చెప్పండి.
అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని ఎందుకు వచ్చాడు వారి మధ్యకి? ఎవడు కూడా ఏం చేయకూడదు, పాపం చేయకూడదు. ఎవడు కూడా పాపం చేయకూడదు. పాపం చేయకుండా ఉండటం కోసమే, ఆయన పరుములు పట్టించడం కోసమే ఆయన వేం చేశాడు. అందరూ కూడా భయపడుతున్నారు. అయ్యో, ఆయన దేవుడే సరాసరి మాతో మాట్లాడితే నేను సరిపోతా. మోషే నువ్వు మాట్లాడు, మేమేం చేస్తాం, వింటా. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? ఎవడు కూడా ఏం చేయకూడదు, పాపం చేయకూడదు. దేవుని భయం వాళ్ళకి ఏం చేయాలంట, కలుగుట్టుకును అని రాయబడుతూ వచ్చింది. దేవుని భయం ఉంటే ఏం చేయమండి? ఇక్కడ రాయబడినట్లు ఏం చేయం, పాపము చెయ్యము, పాపం చెయ్యము. దేవుని భయం ఉంటే పాపం చెయ్యము. దేవుని భయం ఉంటే అలా మాట్లాడము. దేవుని భయం ఉంటే అలా చూడము. దేవుని భయం ఉంటే అలా ప్రవర్తించము. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని భయము ఈనాటి దినముల్లో తక్కువైపోతుంది, కొత్తగా ఉన్నది. దేవుడు అంటే భయం లేని వారిగా ప్రవర్తిస్తున్నారు, జీవిస్తూ ఉన్నారు. దేవుడు చూడట్లేదులే, నేను చేసేది ఏది కూడా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు సమస్తాన్ని చూసేవాడిగా ఉన్నాడు. నీ హృదయ అంతరంగంలో ఆయన పరిశీలన చేసేవాడిగా ఉన్నాడు. అందరూ కూడా పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం చేస్తాడంటండి, ఆయన హృదయ ఆంతర్యమును లేక హృదయం ఏం చేసేవాడు, లక్ష్య పెట్టేవాడు ఆయన. అది మనం గమనించాలి. అందుకే ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు సమాజం అంతా కూడా అంటుంది, అయ్యా మోషే నీవు నాతో మాట్లాడు, మేము బ్రతుకుతాం. ఆయన మాతో మాట్లాడితే మేము సరిపోతాం అంటే దేవుడు ఆ రీతిగా ఉండేవాడు. అందుకే నీవు దేవునికి భయపడాలి. దేవుడు అంటే వణుకు పుట్టాలండి. విషయం చెప్పాలంటే ఎందుకో తెలుసా? ఆకాశన సింహాసనము, భూమి నా పాదపీఠాలు అన్నాడా, పీఠం అన్నాడా? పీఠం చెప్పాలి. పీఠం, పాద పీఠం, పాదం పీఠం అంటే ఒక పాదమా, రెండు పాదాల? ఇంకో పాదం ఎక్కడున్నది? ఇంకో పాదం ఎక్కడుంది? అసలు ఆయన ఏడున్నాడు? ఆకాశమున, ఆకాశమే ఆయన సింహాసనం అయితే ఆయన ఏడున్నాడు? అసలు సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. అసలు ఎలాంటి వాడు చూడండి. పాద పీఠం అన్నాడంటే ఒక పాదము పీఠం మీద పెట్టాడు, ఇంకో పాదం ఎక్కడ పెట్టాడు? నేను అనుకుంటాను కాలు మీద కాలు వేసుకున్నాడు. పీఠం ఒక పాదం మీద, అంతేనా కాదా? ఆయన రాజు అండి, ఆయన ఏదైనా చేస్తాడు. చూడ, అంత గొప్ప దేవునికి నువ్వు భయపడకపోతే, అంత దేవునికి నువ్వు వణకపోతే, అంత భయంకరుడైన దేవుడు ఆయన. అందుకే జాగ్రత్త పడాలి. మన జీవితాలను మరచుకోవాలి. మన జీవితాన్ని అనుకుంటే కుదరదు. జాగ్రత్త పడాలి. ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని రాకడ అది సమీపంగా ఉంది. దేవుని దాసునిగా నా ఆలోచన ఏంటంటే, నేను ఎక్కడ ఉండాలో మీరు కూడా అక్కడ ఉండాలని ఆశ నాది. నేను ఎక్కడ ఉంటాను? నేను సరిగా లేకపోతే, నేను కూడా సరిగా లేకపోతే అక్కడ అయ్యా ఒక సుక్క ఇయ్యా నాకు అని, నీటి సుక్క ఇయ్యాలని అక్కడ నేను ఏడుతాను కదా. కానీ దేవునితో పాటు మనము ఉండాలి. ఈ లోకంలో ఇవన్నీ కూడా తుచ్చమైనవి, నీచమైనవి, శాశ్వతము కానివి, అశాశ్వతమైనవి. వాటి వైపు పరిగెత్తొద్దు దయచేసి. దేవుని భయం మనకు కలగాలి. భయము కలిగి మనం ప్రవర్తించాలి. భయము కలిగి మనం జీవించాలి. వణుకుతో మనం జీవించాలి. ఎప్పటికప్పుడు దేవుడు చూస్తున్నాడు పైనుండి, అయ్యో అని చెప్పేసి జాగ్రత్తగా ఏడున్నా కానీ ఈ దినమే పటాపంచన చేసుకో. నీ ఆధ్యాత్మిక నీ జీవితం బాగుపడుతుంది. ఈ దినమే, ఈ రాత్రే, ఇప్పుడే ఏదైనా లోన దారి ఉంటే దాన్ని తీసివే.
ఈ క్షణమే హృదయంలో యేసు ప్రభువాన్ని చేర్చుకో. అప్పుడే క్రిస్మస్ పండుగ వచ్చింది, క్రిస్మస్ పండుగ వచ్చింది. పిల్లలు అక్కడ ఏం చేస్తారు, వసూలు చేస్తారు బాబు. క్రిస్మస్ పండుగ ఒక క్రీస్తుని పెట్టారు, ఆడదొక సంబరం, మందొక సంబరం. అందుకే జాగ్రత్త. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకున్న పండుగ కాదు. ఏం చేయాలి? నీ హృదయంలో యేసు ప్రభుని చేసుకుంటే అదే నిజమైన క్రిస్మస్. ఆయన నీలోకి వస్తే సంతోషం. సంబరాలు ఎక్కడంటే అటుని అంట, సంబరాలు అంబరాన్ని అంటున్నాయి అంట. ఎప్పుడు సంబరాలు అంబరాన్ని అంటే అది యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తేనే, నీలో ఉదయిస్తేనే, నీలో పుడితేనే, ఇప్పుడే. అప్పుడు వరకు సంబరాలు లేవు, అంబరం మనం అంటలేము. జాగ్రత్త పడు. అదే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు హృదయంలోనికి రావటమే నిజమైన క్రిస్మస్. ఇలా చాలామంది మనం చూస్తూ ఉంటాం, గమనించుకుంటూ ఉంటాం కదా. ఏం చేస్తూ ఉంటారు క్రిస్మస్ అంటే? ఎంత ఉంది టైం? అయిపోయింది. క్రిస్మస్ అంటే మనం ఏమనుకుంటా ఉంటాం? ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఏమనుకుంటాము? అందుకే ఎప్పుడు అంటూ ఉంటా, ఇంటి పండగ కాదు, పంటి పండగ కాదు, ఒంటి పండగ అంతకంటే కాదు. ఇంటి పండగ అంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని, పాత్రలన్నీ శుభ్రం చేసుకొని. అంటే ఎవరినో అంటున్నానే మీరు అనుకోవద్దు, మేము కూడా చేసుకుంటాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా, మేము కూడా చేసుకోవద్దని అనట్లేదు. అవన్నీ చేసుకొని హృదయంలో దేవుడు ఉంటే అదే సంతోషం కదా. ఇంటి పండగ అంటే నేను క్రైస్తవేతలో చెబుతున్నా, యేసు ప్రభువుని ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, ఇది ఒక పండుగ కదా, ఇది ఆచరించాలి కదా. కొత్తగా రంగులు వేసి అంతా పాత్రలంతా శుభ్రం చేసుకొని అంతా కూడా క్లీన్గా నీట్గా పెట్టుకుంటే మరి నీ హృదయం సంగతి ఏంది? నీ హృదయం క్లీన్గా ఉందా? నీ హృదయం శుభ్రంగా ఉందా? ఎప్పుడైతే యేసు ప్రభు మన హృదయంలోకి వస్తాడో అప్పుడే నిజమైన క్రిస్మస్. ఇది ఇంటి పండగ కాదు. రెండోది పంటి పండగ. పంటి అంటే క్రిస్మస్ రావాలి, ఏం చేయాలి? అడయ్యాలరా ఒక దాన్ని ఎట్టయిదా చెయ్యాలరా. పండుగ అంటే ఏందనుకున్నా? తినాలరా, ఎంజాయ్ చేయాలరా. ఇది లోకంలో ఉన్నది, ఇది ఎంజాయ్ చేసేది కాదు, ఇది తినేది కాదు, ఇది భోజనం కాదు, ఇది ఆహార పదార్థాలు కాదు. నిజమైన క్రిస్మస్ అంటే యేసు ప్రభుని హృదయంలోనికి రావటమే నిజమైన క్రిస్మస్. ఇది ఇంటి పండగ కాదు, పంటి పండగ కాదు. మూడోది ఏముంది? ఒంటి పండగ అంటే తెలుసు వారికి, ఆ షాప్ అంతా పడ్డే. ఇక బోనకల్లో షాపులు పడితే ఇక అన్నీ మనయే. ఏందండి పాస్టర్ గారు, సంవత్సరానికి ఒకసారి అయినా కొనుక్కోవద్దా? ఏందో క్రిస్మస్ పండుగ అండి. అందుకే ఒంటి పండుగ కూడా కాదు. యేసు ప్రభుని ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటావో అప్పుడు నిజమైన ఏంటంటే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. సంతోషం, ఆనందం దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఒకటి, ఎవరిని పుట్టించాడంటండి? రక్షకుడు. ఎవరి కోసం అంట? మన కోసం. ఏం చేయాలి? ఆయన్ని నేడే ఏం చేయాలి? అంగీకరించాలి, హృదయంలో చేర్చుకోవాలి. రెండోదిగా మనల్ని పుట్టించాడు. మనల్ని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే వివిధమైన ఏం కల్పించుకున్నాం మనం? తంత్రములు కల్పించుకొని దేవునికి ఏమైపోతున్నాం? దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయన దేవుడు వదిలిపెడతాడా? లాక్ వస్తాడు, పట్టుకుంటాడు. నేను ఎక్కడో దూరంగా ఉండబోండి. అసలు దరిద్రాపుల మా ఇంట్లో సేవకులు లేరు, మా ఇంట్లో సంపూర్ణంగా ప్రభువుని నమ్మిన వాళ్ళు అంతకంటే లేరు. మా గ్రామం ఉన్నారు, కానీ ఎక్కడో దూరం ఉన్నవాడిని తప్పని పట్టుకొచ్చాడు. దేవుని ప్రణాళికలు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి, ఎవరికి కూడా
ఊహకు అందము. దూరంగా వెళ్ళిపోయిన దేవుడు లాక్కొస్తాడు, ఏదో ఒకటి పెట్టి లాక్కొస్తాడు. జాగ్రత్త. విధమైన తంత్రాలు కల్పించుకుంటున్నావు, దేవుడికి దూరమైపోతున్నావు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నాశనం చేసుకుంటున్నావు. జాగ్రత్త పడు. మూడవదిగా ఆయన ఏం చేయాలనుకున్నాడు? చెప్పండి. ఏం పుట్టించాలనుకున్నాడు? ప్రజల్లో భయమును పుట్టించాలనుకున్నాడు, భయభక్తులను పుట్టించాలనుకున్నాడు కదా. ఆ రాయబడితో వచ్చిన పాపము చేయకున్నట్లు వారికి ఏం కలగాలి? ఇప్పుడు భయము కలగాలి. జాగ్రత్త పడు. ప్రభుని వేడుకో, క్షమాపణ కోరుకో. సంవత్సరం చివరిలోనికి మనం వచ్చాం. ఇంకా బహుశా రక్షణ పొందకపోతే, హృదయములో నీవేసు ప్రభువు చేర్చుకోకపోతే, నేడే ఇప్పుడే ఈ క్షణమే నీ హృదయంలో చేర్చుకో యేసు ప్రభువుని. ఒక రక్షణ పొంది కూడా రాత్రి విన్నాం కదా, రక్షణ ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. జాగ్రత్త. నిర్లక్ష్యం చేయొద్దు. ఒక రక్షణ పొందకపోతే వేరండి. ఆ రక్షణ పొందిన తర్వాత రక్షణను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. జాగ్రత్త పడాలి. రక్షణ పొందకపోవడం మంచిది. ఒకటి పొంది నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే జాగ్రత్త, ప్రభు యొక్క తీర్పు ఉంది. జాగ్రత్త పడవు. అందుకే ప్రియమైన వారులారా, ఈ క్రిస్మస్ పర్వదినాలలో ప్రభుని హృదయంలో చేర్చుకుంటే అదే సంతోషము, అదే ఆనందము, ఇంకొకటి ఏది కూడా లేదు. నేడే యేసు ప్రభు చేర్చుకుంటావా? కళ్ళు మూసుకో, తలలు ఉంచు, ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారులారా, ఒక్క నిమిషం మౌనంగా ఉందాం, తలలు ఉంచుదాం. పిల్లలు అటు ఇటు తిరగొద్దు దయచేసి మౌనంగా ఉందాం. నేడే రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. నీ హృదయంలో దేవుడు పుట్టాడా? ఒక్కసారి ఆలోచన చేసుకో, తీర్మానం చేసుకో. దేవుడు నీ హృదయంలో పుట్టాడు. దేవునికి నీవు భయపడావు. యేసు ప్రభు నీలో లేడు కాబట్టి భయం. అన్నిటికీ భయమే. ఏమవుతుంది? రేపేమవుతుంది? ఎల్లుండేమవుతుంది? అవతల ఎల్లుండేనే పోతుంది, నా జీవితం ఏమైపోతుంది అని భయం. ఎందుకో తెలుసా? దేవుడు లేడు కాబట్టి. ఒక్కసారి ఆలోచించే, అటు తిరగొద్దు దయచేసి. కూర్చో. దయచేసి చిన్న తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళదాం. ఎంతకాలం ప్రభువుని అంగీకరించుకుంటా, ఎంతకాలం హృదయంలో చేర్చుకోకుండా ఉంటా, ఎంతకాలం దేవుడు అంటే భయం లేకుండా ఉంటావు, ప్రవర్తిస్తావు, జీవిస్తావు. జాగ్రత్త. నేడే ఇప్పుడే ఈ క్షణమే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవా. ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా యేసు ప్రభుని నమ్మకపోతే, ఆయన విశ్వాసం ఉంచకపోతే, ఇప్పుడే ఈ క్షణమే, ఈ దినమే, ఈ క్రిస్మస్ పర్వదినాలలో, పండుగ దినాలలో మీ హృదయంలో యేసు ప్రభువుకు వస్తే అది నిజమైన క్రిస్మస్. చిన్న ఆలోచన చేయి. చేంజ్ యువర్ లైఫ్. చిన్న తీర్మానం నీ జీవితాన్ని మార్చేస్తుంది. దాటవేయొద్దు. రేపు అనొద్దు. రేపుకు రూపు లేదు. ఈనాడే, ఇప్పుడే, ఈ క్షణమే, నేడే రక్షకుడిని హృదయంలో చేర్చుకో. నేడే. ఒకసారి ఆలోచించు. దేవా, నా హృదయంలోకి రావా అని చెబితే చాలు. నీ హృదయంలోకి దేవుడు వస్తాడు. నీ హృదయంలోకి దేవుడు వస్తే అదే క్రిస్మస్, అదే సంతోషం, అదే ఆనందం. సంబరాలు అంబరాన్నంటుతాయి. దేవుడు నీ హృదయంలోకి వస్తే చెప్పనాశక్యమును మహిమయుక్తమైన సంతోషం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవరైనా ఉన్నారా? ఇంకా పాపపు సంఖ్యలతో బంధించబడి ఉన్నావా? ఇంకా అపరాధపు సంఖ్యలతో బంధించబడి ఉన్నావా? ఏ సంఖ్యలతో బంధించబడి ఉన్నావు? ఈ క్షణమే తెంపుకోనురా. ప్రభు యొద్దకు పటాపంచలు చేసుకో.
నీ సంఖ్యలను వెప్పుదీయాలని దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏ సంఖ్యలు ఉన్నాయో నాకైతే తెలియదు. ఆ సంఖ్యలన్నీ కూడా దేవుడి విప్పాలని చూస్తున్నాడు. పాపమని సంఖ్యలా, ఇంకొకటి సంఖ్యలా, ఏ సంఖ్యలో అయినా సరే దేవుడు విడిదీశాలని చూస్తూ ఉన్నాడు. దేవా నా హృదయములకురా అని చెప్పగలిగితే రాత్రికాల సమయంలో దేవుడు నీ హృదయములకు వస్తాడు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈ కుడి హస్తం తలకంటే పైకి ఎత్తవచ్చు. మీ కొరకై ప్రార్థన చేస్తాము. ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే నేడే రక్షణ దినం. రేపు కాదు, రేపుకు రూపు లేదు. తీర్మానం చేసుకో. దేవా, నిన్ను నేను హృదయంలో చేర్చుకోలేదు, దయతో క్షమించు నువ్వు చెప్పగలిగితే నిజమైన ఆనందం నువ్వు చూడగలుగుతా, నిజమైన సంతోషం నువ్వు చూడగలుగుతా. అటు తీర్మానం చేయగలిగితే నీ కుడికి హస్తము పలకండి ఎత్తుగా చూపిస్తే మీ కొరకే ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? దేవా నా హృదయంలోకి రా. ఇదిగో నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నాకు శాంతి కావాలి, సమాధానము కావాలి, నెమ్మది నాకు కావాలి. దేవా, ఇప్పటి వరకు నేను పాపములోనే ఉన్నాను, నేను అలా పడి ఉండటం నీకు ఇష్టం లేదు. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా అని క్షమాపణ కోరుకుని ప్రభు దగ్గరికి వస్తే నిన్ను త్రోసివేసేవాడు కాదా? దా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, దేవుడు అక్కును చేర్చుకునేవాడికి ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా? చిన్న తీర్మానం చేద్దాం, చిన్న తీర్మానం చేసుకుందాం, ప్రభు వైపు తిరుగుదాం. ఒకవేళ భయపడుతున్నావేమో, ఒక హృదయంలో చిన్న తీర్మానం చేసుకొని ఎక్కడి నుండి బయటికి వెళదాం. మౌనంగా ఉండి ప్రార్థనలో ఉందాం. ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానిద్దాం. అప్పుడే నిజమైన క్రిస్మస్, అప్పుడే నిజమైన సంతోషం. యేసు ప్రభు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు దయచేసి. ప్రభువుని బట్టి దేవుని దాసులుగా బ్రతిమలాడుతున్నాను. దేవుడు లేకుండా, యేసు ప్రభు హృదయంలో లేకుండా ఇక్కడ నుండి వెళ్ళొద్దు. దేవా, నా హృదయంలోనికి రా, నా హృదయంలోనికి రా అని ప్రభువుని ఆహ్వానించు. ప్రభుని హృదయంలోకి వస్తాడు, సంతోషిస్తాడు, ఆనందమును ప్రసాది. ప్రేమల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ ఘనమైన పాదములకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ పర్వదినాలలో దేవా, లోకము ఏదో లోకాచారము గడుపుతున్నా మేమైతే దేవా ఎన్ని దినాలు, 14 దినములు రాత్రి సమయములో నీ వాక్యమును వినే ధన్యతను మీరు మాకు ఇస్తున్నందులకై, సంఘానికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందనములు చెల్లిస్తుంటున్నా. ఈ దినము కూడా మా సహోదరుడు కృపారవన్న వారి గృహమును ఆధారము చేసుకొని ఈ యొక్క క్రిస్మస్ సువార్త కోడికలు మా అందరితో, నాతో కూడా ప్రభువా నువ్వు మాట్లాడే విధవా, అందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని ప్రజలు ఈ వాక్యాన్ని విన్నారు, ఇంకెవరైతే గ్రహించలేదో దేవా, అర్థం చేసుకోలేదు, నీ ప్రేమ ఇంకా కూడా లోతును, పొడవును, వెడల్పును చూడలేకపోతున్నారు, వారిని కూడా మీరు కదిలించము. రక్షణ కార్యమును త్వరితముగా జరిగించము. రేపేమి సంభవిస్తుందో తెలియదన్నావు కదా ప్రభువా. ఈ మానవుడు నశించిపోవటం, నిత్య నరకానికి వెళ్ళటం ఇష్టపడగానే ప్రేమ వార్తను ఈ మాక్షేపం ద్వారా వింటున్న ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు కూడా రక్షణ అనుభవంలోకి వచ్చినట్లు, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నట్లు మీరే సిద్ధం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను. చేరు వచ్చిన సంఘం అందరిని బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాను. కృపారావుని బట్టి, అక్కగారిని బట్టి మీకు వందనములు. దేవ కృపారావుని ఉద్యోగ బాధ్యతల్లో సహాయం చేయండి. ఈ దాసుని బలపరచండి.
రాకపోకల్లో సహాయం చేయండి. ప్రాముఖ్యంగా దేవ ఉద్యోగ బాధితుల్లో కృపను ప్రసాదించము. అక్కడ కూడా దీవించి ఆస్వాదించము. ప్రేమించిన పిల్లల కొరకే కూడా మీకు వందనాలు. వారి చదువుల్లో భవిష్యత్తును దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నా. ఈ విషయాన్ని బట్టి కూడా మీకు వందనాలు. దేవా మీ దాసుల బలపరచండి. మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించవలసిందిగా ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నా. చేరువచ్చిన పరిశుద్ధులందరి కొరకే స్తోత్ర. ఈ కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని, మా సమయమును దీవెనకరంగా చేయమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, మన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరికను, సర్వలోక పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి, చెదిరిపోయిన యూదులకును, ప్రాముఖ్యంగా ఈ కుటుంబానికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రజలండి, అందరికీ ప్రజల, అందరికీ ప్రజల, అందరికీ ప్రజల. దయచేసి అందరికీ ప్రేమ విందు ఉంది. అందరు కూడా ప్రేమ విందులో పాల్గొని కుటుంబం కొరకే ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. లేచి నిలబడి వరుసలో కూర్చుంటాం. వరుసలో కూర్చుంటే క్రమక్రమంగా వడ్డిస్తారు. తొందరగా అయిపోతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకుంటాను. పోవద్దు, దయచేసి ఎవరో పోవద్దు. గేటుకు తాళం వేయండి. తాళం ఎత్తి ఎవరు పోవద్దు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. రేపు దినము ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. అందరూ కూడా సమయానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అదే రీతిగా సాయంత్రము 7 గంటలకి మనకు బోనకల్లో మరి ప్రసాదరావన్న రత్న కుమారక్క వారి యొక్క గృహములో ఉంటుంది. దయచేసి అందరూ కూడా సమయానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. 7 గంటలకల్లా దయచేసి అక్కడ ఉండాలి. దయచేసి అందరూ రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం.